ఉత్తరాంధ్ర విశాఖ అభివృద్ధి జరగాలి అంటే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిందేనన్నారు విశాఖ నార్త్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కేకే రాజు. కూటమి తరపున పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజుపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. మద్యం వ్యాపారం చేసే విష్ణు ఆ మత్తులో ఇష్టం వచ్చినట్టు ప్రేలాపనలు చేస్తున్నారన్నారు కేకే రాజు. ప్రజల సమస్యలపై పోరాడి నిరంతరం వారితోనే ఉండే తనను నేరుగా ఎదుర్కోలేక ఏవేవో మాట్లాడుతున్నారని, ఇలాంటి వాళ్లను తాను లెక్క చేసే ప్రసక్తే లేదని అన్నారు. తాను కూడా అలానే వ్యక్తిగతంగా మాట్లాడితే విష్ణుకుమార్ రాజు బయట తిరగలేరన్న హెచ్చరించారు వైసీపీ అభ్యర్థి కేకే రాజు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా అది కాలనీస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, స్పోర్ట్స్ క్లబ్స్ కావచ్చు, ప్రజల దగ్గర నుంచి విశేషమైన స్పందన వస్తుంది. సంతృప్తికరంగా మమ్మల్ని ప్రోత్సహించే విధంగా మరింత ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరే గెలుస్తారు, మేము గెలిపిస్తాం, నా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేమందరూ కూడా సమర్థిస్తున్నామని ప్రతి ఒక్కరు సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే నిన్న కూడా మనం చూసాం, నిన్న 47వ వార్డులో అయితే 2 hours అనుకున్న ప్రోగ్రాం 3.5 గంటల పాటు పైన సాగింది. కొండమీంచి కూడా అందరూ కూడా కిందకి దిగి స్వచ్ఛందంగా ఎవరి నోటి వెంట ఉన్నా సరే మన ఓటు అభ్యర్థించడానికి ముందుగానే మీరే గెలుస్తారు, మేము గెలిపిస్తాం, మీరు 5 సంవత్సరాలు కూడా అందుబాటులో ఉన్నారు, కరోనా కష్టకాలంలో ఎల్జీ పాలిమర్స్ దొరకటం జరిగినప్పుడు మీరందరూ కూడా అందుబాటులో ఉన్నారని చెప్తున్నారు. తప్పకుండా ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో నమ్మకాన్ని నిజం చేయడం కోసం మరింత ఈ 7 రోజులు కూడా మరింతగా కష్టపడి అందరితో మమేకమై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల